నేను మా ఫ్యామిలీతో కలిసి విజయవాడ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక టెంపుల్ కి అయితే వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 4 కి లెగిస్తే అందరూ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 8 అయితే అయిపోయింది. మధ్యలో 10:30కి ఆ టైం కి ఆగి టిఫిన్ అయితే చేసాం. అందరం టిఫిన్ చేసేసి మళ్ళీ తిరిగి అందరం స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్లే దారిలో చికెన్ షాప్ దగ్గర అయితే ఆపారు. మావయ్య వాళ్ళు వెళ్లి కోడ్లు అయితే తీసుకొచ్చారు అమ్మవారి దగ్గరికి. ఎండ బాగా ఎక్కువగా ఉందని అందరం కలిసి బాదం పాలైతే తాగాము. మొత్తానికి గుడికి అయితే వచ్చేసాము. ఇంతకీ గుడి ఎక్కడుందో చెప్పలేదు కదా. గుడి అయితే పొన్నూరు దగ్గర చందోలు గ్రామంలో అయితే ఉంటుంది. ఇంకా గుడికి వెళ్ళిన వెంటనే అమ్మవారి కోసం పొంగల్ అయితే రెడీ చేసాము. వీడియో తీస్తున్నారని ఊరికే పోజ్ ఇస్తున్నా గానీ పొంగల్ నేను చేయలేదు. ఇంకా తర్వాత కోళ్ళని తీసుకెళ్లి బాగా క్లీన్ చేసి వేపమండలు అయితే కట్టారు అమ్మవారి చుట్టూ తిరగడానికి. ఇంకా అమ్మవారి చుట్టూ అయితే తిరిగేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలైతే వీడియోకి పర్మిషన్ లేదు, అందుకే వీడియో తెలియదు. ఇంకా బయట దీపం పెట్టేసి అమ్మవారి కొబ్బరికాయ అయితే కొట్టేశాము. ఇంకా తర్వాత అమ్మవాళ్ళు అయితే చికెన్ వండడానికి అన్ని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు. ఈ లోపు నేను మావయ్య వాళ్ళందరం కలిసి చికెన్ కొట్టించడానికి అయితే చికెన్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇంకా చికెన్ తీసుకురాగానే అమ్మ వాళ్ళు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కుకింగ్ మొత్తం ఫినిష్ అవగానే అందరం కలిసి కూర్చొని తినేసాము. అందరం తినేసి కొంతసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని మళ్ళీ తిరిగి అయితే విజయవాడకి స్టార్ట్ అయిపోయాం. వచ్చేటప్పుడు విజయవాడ క్లైమేట్ అయితే మామూలుగా లేదు అసలు. మీరే చూడండి ఎలా ఉందో.